హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. మీరు కనహాలో డిపార్ట్మెంటల్ స్టోర్ చూసారా? మేమైతే తప్పకుండా విజిట్ చేశామండి. ఏమేమి ఉన్నాయా అని ఒకసారి వెళ్దామని చెప్పేసి ఈ కనహా ఆశ్రమము మీకు మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఎంటర్ అయినప్పుడు ఈ విధంగా ఉండేది అన్నట్టు. అప్పుడు వెళ్ళాం కదా కనహా ఆశ్రమానికి వెళ్ళినప్పుడైతే ఈ విధంగా ఉండేవి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్, ప్రపంచంలోనే ఏకైక మెడిటేషన్ సెంటరు. అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మేము ఇక్కడ మెడిటేషన్ చేసుకొని వచ్చేటప్పుడు మధ్యాహ్నం అయితే ఈ విధంగా అయితే కనహాలో మేమున్న ఏరియాలో ఈ విధంగా అయితే స్టాల్స్ పెట్టారు. ఇక మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. రకరకాల మెడలో వేసుకునే పూసలు, దండలు అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది 3 days మాత్రమే ఉంటుందంట. ఇంక ఇట్లా షాపింగ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నము డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది పక్కన, చూడండి బాగుంటుంది. మనకు అన్ని రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి అని చెప్తే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి డిపార్ట్మెంటల్ స్టోర్కి అయితే వెళ్దామని రెడీ అయ్యాం. ఇంక ఇక్కడైతే ఎవరి పని వాళ్ళే కనహాలో ఈ స్టాల్స్ పెట్టుకొని కనహా ఆశ్రమానికైనా ఇవ్వచ్చు, వాళ్ళు సొంతంగా అయినా సంపాదించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా అక్కడికి వచ్చిన విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకందరికైతే సూట్ కేసులు కూడా పెడుతున్నారు. అంటే కొనుక్కోవచ్చు మనం. బయట అయినా సరే 1000-1500 ఎలాగుంటాయో అలాగే ఉంటాయి. ఇంక ఇక్కడ హార్ట్ఫుల్నెస్ సెంటర్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా, గడ్డి దగ్గర అయితే నేను మా శివారు అయితే ఒక ఫోటో తీసుకుంటున్నాము, అలాగే వీడియో కూడా తీసుకుంటున్నాము. చాలా బాగా నచ్చేసింది, చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. మరొకసారి మనం కనహా ఆశ్రమాన్ని మొత్తం చూసేసేదమ్మా. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇప్పుడైతే మనము సాయంత్రము 6:30 అలాగే మెడిటేషన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మార్నింగ్ మెడిటేషన్ చేసుకొని వచ్చాక టిఫిన్ అంతా చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనము ఇక్కడికి డిపార్ట్మెంటల్ స్టోర్కి అయితే వచ్చేస్తున్నాం అన్నట్టు. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత చక్కగా ఉంది. మార్నింగే పొద్దున్నే 6:30కి అలాగా మనము అందరు వస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకేసారి 1,00,000 మందికి పైగా ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా మన కనహా ఆశ్రమంలో స్టాల్స్ పెడుతూ ఉంటారని చెప్పాను కదా, ఈ చిన్న పిల్లలు అయితే లెమన్ వాటర్ 10 rupees ఈచ్ గ్లాసు. అంటే అక్కడ కనహా శాంతివనంలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వీళ్ళు స్కూల్ ఉందన్నట్టు. ఆ పిల్లలు కూడా చూడండి స్వయంగా తనకు తాను సంపాదించుకునే తెలివితేటలు అన్నట్టు. పిల్లలకి చిన్నప్పటి నుంచే రావాలని చెప్పేసి 10 rupees లెమన్ వాటర్ అంటే వాళ్ళే తయారు చేసిస్తే తాగాను. చాలా బాగుందండి. సబ్జా గింజలు కూడా వేస్తున్నారు లెమన్ వాటర్లో. చాలా బాగుంది. చిన్నపిల్లలకు 10 rupees ఇచ్చి తాగినందుకు కూడా సంతోషంగా ఉంది. ఇలాగా వాళ్ళ స్కూల్లో నేర్పిస్తారంట. ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పుడు మనమైతే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళొద్దామా? కనహా డిపార్ట్మెంటల్ స్టోర్. ఇంకా అందులో ఏం లేదండి, సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. మనం ఒకవేళ ఏదైనా ఇంటి దగ్గర ఇక్కడికి ఆశ్రమానికి వచ్చే వాళ్ళు పేస్ట్ కానీ, బ్రషెస్ కానీ, తర్వాత జీడిపప్పుకి ఇలాంటివన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నట్టు అందులో స్టోర్లో. మనకి ఏదైనా ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా 200 rupees. చాలా బాగున్నాయి. నేనైతే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ తీసుకున్నాను, చాలా నచ్చేసినాయి. అవి కూడా టేబుల్స్ మ్యాట్స్ వచ్చేసి 200. ఇంకా కాళ్ళ కింద వేసుకునే మ్యాట్లు, చెప్పులు, మన తర్వాత అగరబత్తులు, ఇవేనండి డైనింగ్ టేబుల్ మ్యాట్స్. చాలా బాగున్నాయి అన్నట్టు. ఇవి ఇంకా మనం మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మ్యాట్ లాగా ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవచ్చు అని 199. చూడండి 200 rupees. నేనైతే నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది, తీసేసుకున్నాను అన్నట్టు. అట్లా మనకు నచ్చినవి ఎన్నైనా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేద్దామా లోపల ఏమేమి ఉన్నాయో అనేది. ఒకవేళ మనం ఇంటి దగ్గర అన్నీ మర్చిపోయినా కూడా అన్నీ దొరుకుతాయి. చూడండి ఐరన్ ప్యాన్స్, మనము వెరైటీగా దోశ పెన్నం, తర్వాత పొంగనాల పెన్నం, తర్వాత పెద్ద పెద్ద మూకుళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్. ఇంకా మా వారికి అయితే ఇక్కడ టోపీ నచ్చేసింది. ఆయన ఇంకా ఇక్కడ టోపీల దగ్గర అయితే టోపీలు బాగున్నాయి, ఎండ తీవ్రంగా ఉంది కదా, ఒక టోపీ తీసుకుందాం అయితే అని అన్నారు. ఇంకా చూడండి ఇక్కడ టోపీ నేను మా శివారు తీసుకొని పెట్టుకొని ఈ విధంగా అయితే ఫోటో తీసుకున్నాము. అందరు చూసి నవ్వుతున్నారు, భలే ఉంది కదా, కౌబాయ్ లాగా భలే ఉన్నావులే అని చెప్పేసి అని అన్నారు. బాగా నచ్చేసింది నాకైతే.
ఇంకా నేను మా శివర్ అయితే టోపీలు తీసేసుకొని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఇంకా వేరేటివి అయితే చూస్తున్నామండి. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా మనము ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ కూడా మర్చిపోతే ఇక్కడ తీసుకోవద్దు. స్టీల్ వాటర్ బాటిల్స్ వచ్చేసి 200 రూపీస్ ఉన్నాయి. అన్నీ మామూలుగా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. ఇంకా మేమైతే అన్నీ తెచ్చుకున్నాము. కానీ బ్యాగ్స్ అయితే తెగ నచ్చేసాయి. మ్యాట్స్ కూడా బాగున్నాయి, కాళ్ళ కింద మ్యాట్స్. ఇక్కడైతే అందరు చూస్తున్నారు మ్యాట్స్, బ్యాగ్స్. ఇంకా ఈ షూస్ కూడా అంతేనండి, ఏవైనా 200 రూపీస్. చాలామంది అయితే తీసుకుంటున్నారు. మరి ఎందుకు అంత నచ్చాయో ఏమో నాకైతే తెలీదు. ఇంకా మనమైతే సోప్స్ అవన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఇవి డ్రై ఫ్రూట్స్ చూస్తున్నాను, ఏమైనా రేట్ తక్కువ ఉంటే తీసుకుందామని చెప్పేసి. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, కొద్దిగా తక్కువ, క్వాలిటీ బాగున్నాయి అన్నట్టు. ఇంకా కరహామా నుంచి ఏం తెచ్చామని చెప్పేసి ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షను. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఏంటివి తీసుకున్నాను అంటే పిస్తా తీసుకున్నాను, బాదం తీసుకున్నాను, అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా ఇవైతే బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో వాటర్లో నానబెట్టుకొని తాగొచ్చు, తినొచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అటుకులు మిక్చరు ఇలాంటివి అయితే ఉన్నాయి. స్నాక్స్ టైంపాస్కు అలాగా తినడానికైతే బాగున్నాయండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే తెగ కొనేసుకుంటున్నారు. కార, తర్వాత ఇవి రోటీస్ రెడీగా అన్నట్టు, మనము పిజ్జాస్. ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడ శ్రీదేవి అయితే బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఏదన్నా బాగుందేమో తీసుకుందాం కేక్స్ అని చెప్పేసి చూసింది. ఇవన్నీ పన్నీరు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు కదా. కామన్గా అయితే మనకు సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్ అన్నట్టు. పండ్లు ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మామిడి పళ్ళు కూడా చాలా బాగున్నాయి. మామిడికాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, చట్నీకి వీటికి తినడానికి కూడా. ఇంక ఇక్కడ మామిడి పళ్ళు అయితే 120 రూపీస్కి కేజీ అని చెప్పేసి, చిన్న రసాలు 110 రూపీస్కి కేజీ ఇలాగా ఉన్నాయి చూడండి. ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఫ్రూట్స్ అయితే మేము ఏం తీసుకోలేదు, కానీ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్నాము. ఇక ఇక్కడ వీళ్ళు కొన్ని అయితే ఇది కొత్తగా ఉంది ఫ్రూట్ అని చెప్పేసి ఇది తీసుకుందామని తీసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇక మనం కూడా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఎంతో కొంత తీసుకుంటే మనకు ఆశ్రమానికి అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతోనైతే కొన్ని నచ్చిన ఐటమ్స్, బ్రెడ్ ప్యాకెట్స్, బిస్కెట్స్, మళ్ళీ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇలాగా సోప్ బాక్స్ ఒకటి, అలాగే కోకోనట్ ఒకటి తీసుకున్నాము. తర్వాత అక్కడ బయట కూడా కొబ్బరి బొండాలు అమ్ముతుంటా కూడా తీసుకున్నాము అన్నట్టు. ఈ విధంగా అయితే మనము డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఫ్రూట్స్ ఇవి చూడండి, రెడ్ బనానా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల పండ్లు ఉన్నాయి అన్నట్టు. స్నాక్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, పిల్లలకి చాక్లెట్స్, ఇవన్నీ రకరకాలుగా అయితే మనం ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో తీసుకోవచ్చు. మనము ఇది మర్చిపోయినామే, అది మర్చిపోయినామే అనేది ఏమి బాధపడాల్సిన పని లేదు. మనము కొన్ని కంగారులో ఇంటి దగ్గర మర్చిపోతుంటాం కదా, చిన్న చిన్నవి పేస్టు, టూత్పేస్టు, బ్రష్, తర్వాత పౌడర్ ఇలాంటివి కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతాయండి. మనమైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనైతే సోప్ బాక్స్ మర్చిపోయినాను. అయ్యో సోప్ బాక్స్ లేదే, బాత్రూంలకు వచ్చేటప్పుడు అయితే సోప్ బాక్స్ లేదని చాలా బాధపడ్డాను. కానీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయితే A to Z మొత్తం దొరుకుతాయండి. మనం తలకు పెట్టుకునే షాంపూ దగ్గర నుంచి A to Z దొరుకుతాయి. హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఏం బాధపడాల్సిన పని లేదు. అంతా బాగుంటుంది ఈ డిపార్ట్మెంటల్ స్టోర్. మీలో ఎంతమంది డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏమేమి తీసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగా కనహాలో ఇంకా ఏమేమి చూసాము, ఏమేమి తీసుకున్నాము అనేది వీడియోస్ ఇలాగే పెడుతూ ఉంటారు. అందరూ చూడండి, అలాగే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక ఇవి చూస్తే చిన్న చిన్న మేదర బుట్టలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి కూడా బాగా నచ్చేసాయి. స్టీల్ బాక్సెస్ కూడా, అంటే కొంతమందికి ఏదన్నా వేసుకోవడానికి స్టీల్ బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా. ఇది నేను లాస్ట్కి సోప్ బాక్స్ తీసుకున్నానండి. ఈ బాక్స్ కూడా నాకు నచ్చేసింది. ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే ఉన్నాయి చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించాను, మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ చివరిగా వచ్చి ఇంకో బ్యాగ్ తీసుకున్నాను నేను. ఇంక ఇక్కడ నేను మా శివర్ ఎలా ఉన్నాము అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ఎలా ఉంది కనహా ఆశ్రమంలోని డిపార్ట్మెంటల్ స్టోర్? నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.